ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుతాను. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసిరి. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ ఈ 32వ అధ్యాయంలో మోషే కొండ మీద ఉన్నాడు, సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క జనాంగాల నేర్చుకోవలసినటువంటి పద్ధతుల గురించి అతడు దేవుని దగ్గర ఉపదేశం పొందుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచారు. 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా, ప్రభువు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి బోధించేటట్లుగా ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు రాసినటువంటి రాతి పలకలు నీకు ఇస్తాను అని చెప్పారు. దేవుని యొక్క మహిమ ఆ కొండను కమ్మింది. ఇశ్రాయేలీల కన్నుల ఎదుటే మోషే ఆ మేఘంలోనికి ప్రవేశించారు. అక్కడ 40 దినాలు ఉన్నారు. 40 దినాలు. ఇప్పుడు క్రిందన ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకి పరీక్షాకాలం. అంతకుముందే 24వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూస్తే, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. ఏడవ వచనం, 24వ అధ్యాయం 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా, వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి.
ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలకు, ఆజ్ఞలకు, నిబంధనలకు మేము సంపూర్ణంగా లోబడతాము అని ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు ఎంతో ప్రేమించినటువంటి నాయకుడు కనపడకపోయినందువల్ల వీళ్ళు పాపం చేయడానికి పూనుకున్నారు. బంగారు దూడను చేసుకున్నారు. మోషే వెళ్ళిపోతూ ప్రజల బాధ్యతని 70 మంది పెద్దలకి, అహరోను, హూరులకు అప్పగించాడు. 24వ అధ్యాయం 14వ వచనం. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను, హూరును మీతో కూడా ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. ఈ బాధ్యత అంతా పెద్దలకి, అహరోనుకి, హూరుకు అప్పగించాడు. ఇప్పుడు ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించిన ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అంటున్నారు. దేవుడు రమ్మన్నందుకల్లే వాళ్ళ కనుల ఎదుటే మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. చూడండి, ప్రజలు ఎంత త్వరగా దారి తొలగిపోయారు చూడండి. అహరోనుతో అంటున్నారు, మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయమంటారు. అహరోను కానీ, హూరు కానీ, 70 మంది పెద్దలు కానీ, నాదాబు, అబీహులు కానీ ఆ ప్రజలను అడ్డగించలేదు. ఆ ప్రజల్ని అడ్డగించలేదు. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు కొన్ని ఇశ్రాయేలుకి తెలియపరిచాడు. 23వ అధ్యాయంలో నిర్గమాకాండం 2వ వచనాన్ని చూస్తే, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించొద్దు అని ఉంటుంది. సమూహమును వెంబడించొద్దు. ఈ మాటలన్నీ వాళ్ళు మర్చిపోయారు. అహరోను కూడా ఈ శోధనకు లోబడిపోయాడు. ఎంత బలహీనత, ఎంత భయంకరమో, ఎంత దుఃఖకరమో చూడండి. ఇక్కడ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ తిరుగుబాటును మాన్పడానికి నాయకులు కృషి చేయాలి. అసలు అహరోను కానీ, హూరు కానీ, 70 మంది ప్రవక్తలు కానీ అసలు ఆ ప్రయత్నమే చేసినట్లేదు. కనీసం ఒక్క మాట అయినా మనం ఇలా చేయకూడదు, ఇది దేవునికి విరుద్ధమైన కార్యం అని చెప్పినట్టుగా లేదు. సత్యాన్ని బోధించాలండి. వాక్యాన్ని బోధించకపోతే ఎలా తెలుస్తుంది? వాక్య సత్యాలు బోధించాలి. వాక్య సత్యాలు బోధించకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? ప్రజలకి వాక్యంలో ఉండేటువంటి లోతుకు వాళ్ళని తీసుకెళ్ళాలి. ఏదో 4 పెట్టకథలు చెప్పేసి, 4 కబుర్లు చెప్పేసి, ప్రజలను నవ్వించి, కవ్వించి, మురిపించి, లాలించి, ఇలాంటి బోధలు ప్రజలకు ఉపయోగకరం కాదండి. వాక్య సత్యాన్ని, వాక్యపు లోతును ప్రజలకు అర్థం చేయించాలి. ఒకేసారి అర్థమైపోదు. అందుకే 1కి 10 సార్లు దేవుని సత్యాల్ని ప్రజలకు తెలియపరచాలి. వాళ్ళకి పెద్దగా అనుభవం లేదు. అందుకే వాళ్ళు త్వరగా దారి తొలగిపోయారు. వాళ్ళకి ఎంతసేపు ఐగుప్తు దేశంలో ఉంటూ వచ్చారు కాబట్టి, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏ దేవతలను ఎలా పూజ చేస్తూ వచ్చారో అవన్నీ చూస్తూ వచ్చారు. దేవుని ఆరాధించడం కానీ, దేవుని కనపరచడం కానీ, దేవుణ్ణి పండగ ఆచరించడం కానీ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ, ఈ అనుభవాలు వాళ్ళకి లేవు. బానిసలుగా ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు చేసుకునేటువంటి ఆ జాతరలు, ఆ మహోత్సవాలు, ఆ దేవత పూజలు, విగ్రహ పూజలు అన్నీ చూసుకుంటూ వచ్చారు.
వాళ్ళకి పెద్ద అనుభవం లేదు దేవుణ్ణి ఆరాధించుటలో, ఆయన వెంబడించుటలో, ఆయన అనుసరించుటలో. కాబట్టి నాయకులు వాళ్ళకి తెలియపరచాలి. వాక్య సత్యాల్ని బోధించాలండి. వాక్య సత్యాలను బోధించాలి. ఒకే ప్రసంగాన్ని 10-15 సార్లు చేయడం కంటే పరిశుద్ధ గ్రంథం ఎంతో లోతైనది, ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, అసమానమైనటువంటి గ్రంథం ఇది. దాన్ని మనం ధ్యానించాలి. దేవుడు మనకు బయలుపరిచినటువంటి సత్యాలను ప్రజలకి తెలియపరచాలి. ఇది పొరపాటు లేని గ్రంథం. ఇది వాస్తవమైనటువంటి గ్రంథం. ఇది సంపూర్ణ గ్రంథం. ఇది ప్రామాణికమైనటువంటి గ్రంథం. దీనికి సరిపోయిన గ్రంథం మరొకటి లేదు. ఇది చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం. కాబట్టి ఇందులో ఉండేటువంటి విషయాలు ప్రజలకు అర్థం చేయించాలి. లోతుకు వారిని నడిపించాలి. అసలు ఒక మాట కూడా వాళ్ళు ఇలా చేయకూడదు మీరు, ఇది దేవునికి విరుద్ధమైన పాపం, దేవుడు ఒప్పుకోడు, దేవుడు హర్షించడు అనే మాట ఒక్కళ్ళ నోట కూడా మనం వెళ్ళాలి. అహరోను దగ్గరకు వచ్చారు. వచ్చి అంటారు, మాకు ముందుగా నడుచుటకు ఒక దేవతను చెయ్యి అంటున్నారు. మొదటి వచనంలో, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అంటున్నారు. ఒక విధంగా ఆలోచన చేస్తే నిజంగా ఈ ప్రజల ముందు దేవుడే ఉన్నాడు, దేవుడే నడుస్తున్నాడు కదండి. 13వ అధ్యాయం నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. యాక్చువల్గా తన ప్రజల ముందు ఆయన నడుస్తున్నారు. 14వ అధ్యాయంలో కూడా ఉంది కదా, 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సర్వ సమాజమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. ముందు వెనక ఆయన ఉన్నారు, ఆయన నడిపిస్తున్నారు. వాళ్ళు కన్నులారా చూశారు కూడా. ఆయన ఏమంటున్నారు, వీళ్ళు మా ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము అంటున్నారు. వాళ్ళు చేసుకునే దేవత వాళ్ళ ముందు నడిచేది కాదు, వాళ్ళ ముందు నడిచేది కాదు. అయినా సరే మా ముందు నడుచుటకు దేవతను చేయమని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 40వ వచనం. మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోను తండ్రి. ఆ దినములో వారు ఒక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. చూడండి, ఇక్కడ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మా ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యి. దారి తప్పేవాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి. ఐగుప్తు దేశంలో ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయారు. మార్గ మధ్యంలో ఆయన చేసిన అద్భుత కార్యాలని మర్చిపోయారు. అందుకే 106వ కీర్తనలో కీర్తనకారుడు అంటారు, 106వ కీర్తనలో 19వ వచనం నుంచి 22వ వచనం వరకు, తమ మహిమాస్పదమును గడ్డిమేయి ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు.
దేవుని మర్చిపోయారండి వాళ్ళు. ఐగుప్తులో చేసిన అద్భుతాలు, ఐగుప్తులో చేసిన ఆశ్చర్య కార్యాలు, ఎర్ర సముద్రం దగ్గర భయం పుట్టించే క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చేసిన అద్భుత కార్యాలని మర్చిపోయారు. వారి మధ్యన ఉన్నటువంటి మేఘస్తంభంలో ఉన్నటువంటి దేవుని దూతను వాళ్ళు మర్చిపోయారు. అయినా సరే దేవుడు వారికి మన్నాను ఇస్తూనే వచ్చాడు. నెహెమ్యా గ్రంథంలో అంటారు 9:20లో. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా 9:20. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహంనకు ఉదకమిచ్చితివి. నిజముగా ఈ అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించింది. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వాళ్ళ కాళ్లకు వాపు రాలేదు. ఆయన ఇచ్చినటువంటి మన్నాను వాళ్ళు తింటూనే ఉన్నారు. ఆ ఉదయాన్నే తిని వచ్చారు. దేవునికి ప్రార్థించి అనేక సార్లు వారి అక్కర్లు తీర్చిన మోషేని వాళ్ళు మర్చిపోయారు. మోషే వాళ్ళ పక్షానే దేవుని దగ్గర ఉన్నాడు అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. అంతకుముందే మోషేకి ఇచ్చిన మాటను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు చేసిన తీర్మానాలు కూడా మర్చిపోయారు. దేవుని చూసి వచ్చారు 70 మంది, వాళ్ళు కూడా మర్చిపోయారు. అసలు వాళ్ళనే చెప్పాలి కదా. 24వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆ తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేల్ దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేల్లోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. చావలేదు వాళ్ళు. దేవుని చూశారంటే దేవుని యొక్క మహిమను చూశారు వాళ్ళు. ఈ 70 మంది పెద్దలు కానీ, అహరోను, నాదాబు, అబీహులు కానీ వీళ్ళు కూడా మర్చిపోయారు. ఇక్కడ మా ముందు నడుచుటకు ఒక దేవతను చేయమని అడుగుతుంటారు ప్రజలకి. వాళ్ళకి అడ్డు చెప్పకుండా, దైవ సత్యాన్ని వాళ్ళకి బోధించకుండా వారు అలాగ కామ్గా ఉన్నారు. అసలు వారిని అడ్డగించినట్టు కానీ, ఎదిరించినట్టు కానీ, ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని ఒక్కళ్ళు కూడా అనలేదండి. అహరోన్ అంటాడు, పైగా బంగారు పోగులు తీసుకురండి అంటున్నాడు. అడ్డగించాల్సినటువంటి అహరోను వారికి అనుకూలంగా నడుచుకుంటున్నాడు. నాయకులు ఎప్పుడు కూడా ప్రజల చేతుల్లో కీలుబొమ్మలో ఉండకూడదు. సభ్యులు కొన్నిసార్లు, సంఘ సభ్యులు కొన్నిసార్లు మంచి సలహాలు ఇస్తారు, పెద్దలు తీసుకోవచ్చు. కానీ సరికానటువంటి పద్ధతుల్ని ప్రజలు అనుసరించేటప్పుడు వారిని హెచ్చరించి మంచి మార్గం నడిచినట్లు చేయాలి. సభ్యుల సలహా తీసుకోవడం తప్పు కాదు, కానీ కొన్నిసార్లు మంచి సలహాలు ఇస్తారు, కానీ కొన్నిసార్లు సరిగా లేనటువంటి సలహాలు, పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించాలి, మంచి మార్గంలో వాళ్ళు నడిచేటట్లు చేయాలి. కానీ అహరోను అలా చేయట్లేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడై ఉండవలెను.
హితబోధ విషయమై అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించాలి. ఎదురాడు వారి మాటను ఖండించాలి. ఉపదేశాన్ని అనుసరించాలి. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడై ఉండాలి. తప్పు బోధలకు చోటిచ్చేవారుగా ఉండకూడదు. సంఘ పెద్దలు, సంఘ సేవకులు, పరిచర్య చేసేవాళ్ళు, వాక్యాన్ని అందించేవాళ్ళు నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టవలసిన వారుగా ఉండాలి. తప్పు బోధలకు మనం చోటిచ్చేవారుగా ఉండకూడదు. ఒక విషయం గమనించండి, ఈరోజు మీడియా అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నెట్ ఉంది. అనేకమైనటువంటి వీడియోస్ యూట్యూబ్లో మనకి దొరుకుతూ ఉన్నాయి. ఎంతోమంది ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆవేశపూరితంగా చేస్తారు, కొంతమంది మామూలుగా చేస్తారు, కొంతమంది దురుద్దేశంతో చేస్తారు, కొంతమంది ఇలాగ రకరకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఎక్కువ లైక్ చేయాలి నా వీడియో అనడానికి కూడా కొన్నిసార్లు తప్పు మార్గాన్ని బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి అందరూ సేవకులు సరైన వాళ్ళ కాదా? ఒకళ్ళు కొన్ని విషయాలు చాలా మంచిగా చెప్తారు. మనం ఎలాగా అనుకుంటామంటే ఇదే కరెక్ట్ అనే పరిస్థితికి వచ్చేస్తాం. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను గారు అందుకే హెచ్చరిక చేశాడు. యోహాను గారి కాలంలోనే ఏ యోహాను? శిష్యుడైనటువంటి యోహాను కాలంలోనే అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరిపోయారు. అందుకే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం అంటాడు, ప్రియులారా, మొదటి వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అసలు యోహాను గారు ఈ పత్రిక ఎందుకు రాశాడంటే, మీరు దేవుని సంబంధులేనా కాదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు దేవుని సంబంధులా కాదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది యోహాను గారు ఈ పత్రిక రాసిన ఉద్దేశం. రెండవది ఏంటంటే, ఈ పత్రిక బోధించేది అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళిపోయారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అదనమాట. అందుకు ఈ పత్రిక రాశాడు. ఎందుకంటే యోహాను గారి కాలంలోనే చాలా తప్పు బోధలు ప్రబలై యేసుక్రీస్తు దేవుడు కాదు అనే బోధ అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇవాళ కొత్తగా రాలేదు ఇది. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తుని మనం అంగీకరించక్కర్లేదు, యెహోవాయే దేవుడు, ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. అందుకే యోహాను గారు రాశారు, ప్రతి ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అని మనం తెలుసు. మీరు గమనించండి, ఎన్నో వాక్యాలు, ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో వర్తమానాలు మీరు వింటూ వస్తారు. ఏదో పైకి మన హృదయానికి ఆనందాన్ని ఇస్తున్నాయి, ఇదిగో ఇది కరెక్ట్గానే చెప్తున్నాడు, ఇది బాగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుసరించేటువంటి విశ్వాసానికి కాస్తంత అవతలకు వెళ్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అటువంటి వాడి బోధన ఇంకెప్పుడు వినకూడదు. అది ఎన్నో మంచి విషయాలు చెప్పొచ్చండి, ఎన్నో సత్యమైన విషయాలు చెప్పచ్చు. ఒక చిన్న తప్పు బోధ వాడు చేస్తున్నాడు అనుకోండి, వాడు తప్పు బోధకుడే. ఇంకా అసలు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వినకూడదు.
అందుకే చాలామంది బోధల్ని మనం కట్ చేసేయాలి. బాగా చెప్తున్నాడు, బాగున్నాయి అంటాం, కానీ వాడిలో ఏదైనా తప్పు కనపడినప్పుడు ఇంకా మళ్ళీ అతని వాక్యం మనం వినడానికి కూడా ఇష్టపడకూడదు. ఎందుకంటే వాడంత నేగ్గా నిన్ను ఈజీగా తప్పు బోధల్లోకి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి వినేయడం, ఎవరిది పడితే వాడిది వినేసి అదే కరెక్ట్ అని నమ్మేసి సంబరపడిపోకూడదు మనం. వాడు వాక్యానుసారమైనటువంటి బోధ చేస్తున్నాడా లేదా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడా లేదా, వాక్యానుసారమైనటువంటి బోధైనా కాదా అతనిది, అతని సత్యానికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా లేదు మనకు తెలిసిపోద్దండి. ఎందుకంటే సత్యాన్ని అనుసరిస్తూ వెంబడిస్తున్నటువంటి మనకి ఇది అర్థమైపోద్ది. కాబట్టి అన్ని బోధలు కూడా నమ్మదగినవి కాదు. అందుకే అంటాడు ఇక్కడ, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టాలి అంటాడు తీతు పత్రికలో. తప్పు బోధలకు మనం చోటిచ్చేవారుగా ఉండకూడదు. ఇక్కడ చెవుల్లో ఉన్న పోగులు తెమ్మనగానే ప్రజలందరూ తెచ్చిచ్చేశారు. అహరోను అక్కడ ఏం చేశాడు? 3-4 వచనాల్లో ప్రజలందరూ తమ చెవుల్లో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. అతడు వారి వద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేశాను. ఈ బంగారం అంతా ఎక్కడదండి? వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన బంగారం అంతా ఎక్కడదే? దేవుడే ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల కటాక్షం కలిగించి బంగారు నగలు ఇప్పించాడు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 3:22. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన ఇంట నుండి దాన్ని వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుంటారు. 11వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇంకా మనం చూస్తే 12వ అధ్యాయం 35-36 వచనాలు. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున వస్త్రములు చేసి మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు అడిగి తీసుకున్నారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులు కటాక్షం కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. దేవుడు ఎందుకు ఈ బంగారాన్ని ఇప్పించారు? వారు తినడం కోసం కాదు. వారికి దేవుడు మన్నాను కురిపించాడు. బట్టలు చెప్పులు కొనుక్కోవడానిక? బట్టలు చెప్పులు కూడా పాతకెళ్ళలేదు. ద్వితీయోపదేశకాండంలో చదువుతున్నాం కదా అన్నమాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3-4 వచనాలు. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నేనే గాని, నీవే గాని, నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాను. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకునే బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. బట్టలు చెప్పులు కొనుక్కోవడానికి కాదు, దేవుడే వారికి సర్వసమృద్ధిని ఇచ్చాడు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశాడు. 29:5 ద్వితీయోపదేశకాండం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లకు పాతగిలిపోలేదు.
మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదు. ఈ రీతిగా దేవుడు వారిని నడిపించాడు. ఏమంటే 40 సంవత్సరాలు ఎవరైనా బట్టలు ఒకే డ్రెస్ అంటే 2-3 జతలతో 40 సంవత్సరాలు గడుపుతూ ఉండే ఎవరైనా గడుపుతారండి? 2-3 సంవత్సరాలు 2-3 జతలతోనే 40 ఏళ్ళు గడిపేస్తాం. సంవత్సరానికే 4-5 జతలు తీస్తాం మనం. అవునా? పుట్టినరోజుకి ఒకటి, పెళ్లి రోజుకి ఒకటి, నీ పుట్టినరోజు కాకపోయినా నీ అన్నదమ్ముల పుట్టినరోజుకి ఒకటి, పెళ్ళిళ్ళు వస్తే పెళ్ళిళ్ళకి ఒకటి. ఎన్ని కొంటారండి? ఈ బంగారం వెండి వీటిని కొనుక్కోవడానికి కాదు కదా ఇచ్చింది. వాళ్ళకి అసలు అవసరం లేదు. అవి మన్నా ఇచ్చాడు, బట్టలు పాతకెళ్ళిపోలేదు, చెప్పులు తెగిపోలేదు. వాళ్ళు పెరిగే కొలిది చెప్పులు సైజు పెరుగుద్ది, ఆ సైజు కూడా పెరుగుతూ వచ్చింది. ఇంకంతే మరి. ఆలోచించండి, వాళ్ళు పెరిగే కొలిది చెప్పుల సైజు కూడా పెరిగిందనే కదా ఇంకా అర్థం. దాని అర్థం ఏంటి? చెప్పులు పాతకెళ్ళలేదంటే అర్థం ఏంటి? సంవత్సరానికి 2-3 జతలు వాడతావు, 4-5 జతలు వేసుకుంటాను. సూటుకు తగ్గ బూటు, ఇన్ని రకాలు ఉంటాయి కదా. అయినా సరే అవి ఏమీ అవసరతలు లేవు. అసలు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి రోగం కూడా రాలేదు. ఎందుకు ఈ బంగారాన్ని దేవుడు ఇలా ఇప్పించాడు? ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఆయన నివసించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, వాళ్ళు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు కావాల్సింది ఏంటో తెలుసా? బంగారము, వెండి. బంగారము, వెండి. అందుకు ఆ బంగారం, వెండి ముఖ్యం కాబట్టి ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి ప్రభు వాటిని వారి చేత అడిగి తీసుకోమని చెప్పాడు. అందుకే 8వ వచనంలో ఏమన్నాడు? 25:8 నిర్గమకాండం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి అన్నాడు. పరిశుద్ధ స్థలం నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం నిర్మించడం కోసమే దేవుడు. అయితే దేవుని మందిరానికి వాడవలసినటువంటి ఈ బంగారాన్ని, దేవుని మందిరం కోసం వాడాలని బంగారాన్ని దేవుడు ఇప్పిస్తే ఆ బంగారాన్ని వ్యర్థమైన దూడకు వాడుతున్నారు. అది ఈనాడు మనం కూడా అంతే. దేవుని కొరకు వాడవలసిన సొమ్ముని మనం వ్యర్థమైన పనికి వాడేసుకుంటూ ఉంటాం. వ్యర్థమైన వాటి కొరకు వాడుతూ ఉంటాం. ఇదంతా దేవుడిచ్చిందే కదా. దావీదు దేవుని మందిరాని కోసం వెండి, బంగారం బోళ్ళంత ఇచ్చాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, 3వ వచనం చూస్తే, నేను నా దేవుని మందిరము నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిర పని నిమిత్తం నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి పని ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు మీలో ఎవరైనా ఉన్నారా? అంటే జనులు సంతోషించారు, హృదయపూర్వకంగా ఇచ్చారు జనులందరూ. అప్పుడు పితరుల పెద్దలకు, ఇశ్రాయేలు గోత్రపు అధికారులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరం పనికి 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల వెండి, 36,000 మణుగుల ఇత్తడి, 2,00,000 మణుగుల ఇనుము ఇచ్చిరి. తమ యొద్ద రత్నంలో ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర బొక్కసం మీద గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండరు కనుక వారు అలాగ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు
జనులు సంతోషపడారు. దావీదు కూడా బహుగా సంతోషపడ్డాడు. ఇలాగ మనఃపూర్వకంగా సమాజం పూర్ణంగా ఉండగా ప్రభుని స్తుతిస్తూ అన్నాడు, మా తండ్రిగా ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు నిరంతరము స్తోత్రార్హుడు. భూమి ఆకాశంలో ఉండే సమస్తం నీ వశమే. మహాత్యము నీదే, పరాక్రమం నీదే, బలము నీదే, తేజస్సు నీదే, ఘనత నీదే. ఇవన్నీ నీకే చెందుతాయి. రాజ్యం నీది. నీవు అందరి మీద నువ్వు అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యం గొప్పతనం కూడా నీ వల్ల కలుగుద్ది. నీవు సమస్తాన్ని ఏలతున్నావు. బలము పరాక్రమం నీవు దానాలుగా ఇచ్చావు. మాకు హెచ్చించేవాడవు, బలం ఇచ్చేవాడవు నీవే. అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభావం గల నీ నామాన్ని కొనియాడుతున్నాం. ఇదిగో ఈ ప్రకారంగా నేను కానీ మనపూర్వంగా ఇచ్చే సామర్థ్యం కానీ ఈ ప్రజలకి నాకు ఉండడం, ఇవన్నీ మేము నీకు ఇవ్వడం, మేము ఇవ్వడానికి మేము ఎంత మాత్రం వాళ్ళం, మా జనులు ఎంత మాత్రం వారు. సమస్తం నీ వల్ల కలిగింది. నీవే ఇచ్చావు. ఇవన్నీ పుట్టుకతోనే మేమేం తెచ్చుకోలే. తల్లి గర్భం నుంచే ఓ మూట తెచ్చుకోలేదు. ఇదిగో నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చాం. ఏమంటున్నాడు ఇక్కడ? నీ స్వసంపాద్యంలో, ఇదంతా నీదే, కొంత మేము నీకు ఇచ్చాం. కొంత మేము నీకు ఇచ్చాం. నీ స్వసంపాద్యంలో అంటున్నాడు. ఇదంతా దేవుడిచ్చిందేనండి. మీకు ఇప్పుడు కలిగి ఉన్నదంతా కూడా దేవుడిచ్చింది. మరి దేవుడిచ్చింది దేవుని కోసం ఖర్చు పెట్టకుండా వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టుకుంటూ చేయడం అన్యాయం కదండి. దేవుడు ఇచ్చింది దేవుని కొరకు వాడడం కూడా న్యాయం. నేడు మన దేహాన్ని కూడా దేవుడే మనకి ఇచ్చాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహింపరచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఉంది. ఇలాగ మనం దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని, బలాన్ని, సమయాన్ని, మన శరీరాన్ని ప్రభు కోసం వాడకుండా సాతాను పనికి వాడుతూ ఈ లోకమందు ఆనందిస్తూ అపవిత్రమైన వాటిని చేస్తూ మన అవయవాలను దుర్నీతికి సంబంధించినటువంటి సాధనాలుగా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే అది దేవుని దృష్టికి నేరం. దేవుని దృష్టికి నేరం. కాబట్టి మన ధనాన్ని, మన సమయాన్ని, మన బలాన్ని, మన శక్తిని, మన శరీరాన్ని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్నటువంటి వాటి అన్నిటినీ ప్రభువు కోసం వినియోగిస్తున్నామా లేదా? నీ సొంతానికి వినియోగించుకో, నీకు కావాల్సినంత మట్టుకు. తర్వాత దేవుని పని కోసం వినియోగించాలి. దేవుని మహిమార్థమే వాడాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. మన అవయవాలను కూడా పాపానికి సాధనాలుగా కాదు, దుర్నీతికి సాధనాలుగా కాదు, నీతికి సాధనాలుగా ఉపయోగించాలి. అది మనం చేయాల్సింది. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం పరిశీలించుకుందాం. చూడండి, వీళ్ళు ఆ వెండి బంగారాలు తీసుకొచ్చి, ఆ బంగారాన్ని తీసుకొచ్చి దూడ రూపాన్ని చేశారట. దేవుని మహిమ కొరకు వాడవలసిన వాటిని అపవాది కొరకు వాడడం. చూడండి, ఇప్పుడు దేవునికి డబ్బులు ఇచ్చాడు, నువ్వు నెట్ వేయించుకుంటున్నావు. నీకు నెలకు సరిపడగా నెట్ వేయించుకుంటున్నావు. ఆ నెట్ వేయించుకున్న తర్వాత నువ్వు ఒక్క వీడియో అన్నా, సువార్త వాక్యం కానీ లేకపోతే వాక్యం కానీ అన్నావా? ఎంతసేపు కూడా ఆ సినిమాలు వ్యర్థమైన వాటిని నీ ఆఫీస్ పని కోసం ఉపయోగించుకో, తప్పు కాదు. నీ ఆఫీస్ పని కోసం ఉపయోగించుకో, దానికోసం నువ్వు వాడుతున్నావు. అంతేగాని దాంట్లో వ్యర్థమైన వాటిని, నీచమైన వాటిని, పనికిమాలిన వాటిని చూస్తూ కాలం గడుపుతున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన సొమ్ముని నువ్వు అపవాది క్రియల కోసం ఏం చేస్తున్నావు? ఉపయోగిస్తున్నావు. పోర్న్ వీడియోస్, లేకపోతే సినిమాలు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తున్నావు అంటే దేవుడిచ్చిన నెట్ను ఉపయోగించుకుంటూ నీ సొంత పనికి, అంటే నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో వాడుకోవడం మానేసి, అంటే వాడుతున్నావు, దానికోసం వేస్తున్నావు, కానీ ఎడిషనల్గా ఏం చేస్తున్నావు? దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు. మరి దుర్నీతికి సాధనంగా దాన్ని వాడుకుంటున్నావు. అలాగే నీ శరీరం, అలాగే నీ అవయవాలు, అలాగే నీలో ఉన్నటువంటి నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీకు ఇచ్చినటువంటి ధనం, నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన బలం. కోపం రాదు దేవునికి? తర్వాత చూద్దాం మిగిలిన విషయాలు. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. మిగిలిన విషయాలు రేపు ఉదయం, మిగిలిన విషయాలు ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.